హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్ టాపిక్తో రాబోతున్నాం. అదేంటంటే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అసలు పీపీఎఫ్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. పీపీఎఫ్ కంటే ముందు ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రావిడెంట్ ఫండ్ అంటే ఒక పెన్షన్ ఫండ్ లేదా ఒక కార్పస్ అమౌంట్ క్రియేట్ చేసే ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ అనేది 3 విధాలుగా ఉన్నాయి. ఒకటి ఈపీఎఫ్, బీపీఎఫ్, పీపీఎఫ్. ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, అంటే ఇది ఒక మ్యాండేటరీ డిపాజిట్. ప్రతి ఎంప్లాయీ 12% ఆఫ్ ఎంప్లాయీ బేసిక్ శాలరీ నుంచి డిపాజిట్ చేస్తారు. ఇకపోతే విపిఎఫ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, అంటే నేమ్లో చెప్పినట్టు ఇది ఒక వాలంటరీ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఎంప్లాయీ 12% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఎంప్లాయర్కి చెప్పొచ్చు, అదర్ దెన్ 12% ఇంకా ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్పొచ్చు. నెక్స్ట్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ప్రతి పబ్లిక్ ఇందులో ఎలిజిబుల్. పీపీఎఫ్ అనేది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఇది ఒక లాంగ్ టర్మ్ స్కీమ్. ఇది ఒక జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చు. ఇది గవర్నమెంట్ అండర్లో రన్ అవుతుంది. ఇందులో మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ కార్పస్ అమౌంట్ కూడా క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పీపీఎఫ్ అకౌంట్ అనేది ఎలాగ క్రియేట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. పీపీఎఫ్ అకౌంట్ అనేది 2 విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాంక్, ఇంకొకటి పోస్ట్ ఆఫీస్. మనం ఈ 2 వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ మనకి నెట్ బ్యాంకింగ్ ఉంటే అందులో కూడా పీపీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మన బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే పీపీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. అసలు పీపీఎఫ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో తెలుసుకుందాం. పీపీఎఫ్ అనేది ఎనీ పబ్లిక్ ఇండివిజువల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ లిమిట్ అనేది లేదు. మేజర్ ఆర్ మైనర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ గార్డియన్స్. ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ వచ్చేసి 15 years. మనం ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ద 15 years టర్మ్. ఇది ఒక 15 years లాక్ ఇన్ కూడా ఉంటుంది. ఇకపోతే మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అని తెలుసుకుందాం. మినిమం ఇన్వెస్ట్మెంట్కి వస్తే 500 రూపాయలు అండ్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్కి వస్తే 1,50,000. సో ఈ లిమిట్లో మనకి ఫీజిబుల్ అయిన అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ డిపాజిట్ అనేది మనం లంసమ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చు. పీపీఎఫ్ అకౌంట్లో పర్ ఫైనాన్షియల్ ఇయర్కి మ్యాక్సిమం 12 times అయితే డిపాజిట్ చేయొచ్చు. అండ్ ఇకపోతే ఇంపార్టెంట్ టాపిక్ ఇంట్రెస్ట్ రేట్. మన ఇంట్రెస్ట్ రేట్ ఎంత చూసుకుంటే పీపీఎఫ్లో 7.1% పర్ యానం ఆఫర్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 7.1% ఇంట్రెస్ట్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ పైన ఇస్తారు. అండ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ కూడా అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ రివైజ్ అవుతూ ఉంటుంది. చూసుకుంటే ప్రీవియస్గా 2020 ఏప్రిల్ నుంచి 7.1% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు మనకి. ఇది రివిజన్ అనేది గవర్నమెంట్ అయితే చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పీపీఎఫ్ అకౌంట్లో అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ 5th లోపల డిపాజిట్ చేయాలి. ఎందుకంటే 5th ఆఫ్ ఎవ్రీ మంత్ మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటుందో దానిపైన మాత్రమే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఆ పర్టికులర్ మంత్కి సో ఆన్ ఆర్ బిఫోర్ 5th ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. మనకి ఒక రిలీఫ్ ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్. పీపీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఇది ఈఈఈ అనే మెథడ్ని ఫాలో అవుతుంది. అంటే ఎగ్జామ్ట్. ట్యాక్స్ బెనిఫిట్ అనేది ప్రతి మనం చేసే ఇన్వెస్ట్మెంట్ పైన రిటర్న్స్ అండ్ ఇంట్రెస్ట్ పైన ఉంటుంది. సో వీటిపైన ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ సెక్షన్ 80C డిడక్షన్స్లో హెల్ప్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 10/11లో ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. సో పీపీఎఫ్ ఒక ట్యాక్స్ సేవింగ్ స్కీమ్గా యూస్ అవుతుంది. మ్యాక్సిమం 1,50,000 క్లెయిమ్ చేయవచ్చు అండర్ సెక్షన్ 80C. ఇకపోతే అడిషనల్ బెనిఫిట్స్ కూడా చూద్దాం పీపీఎఫ్లో. అన్లైక్ ఎఫ్డి, ఆర్డి ఇందులో మనకి ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫ్లెక్సిబుల్ డిపాజిట్ అమౌంట్ స్కీమ్. మనకు వీలైనంత అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. అంటే మినిమం అమౌంట్ 500 ఉంటే తగ్గకుండా అండ్ మ్యాక్సిమం అమౌంట్ 1,50,000 కంటే పెంచకుండా మనకు వీలైనంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే పీపీఎఫ్లో మనం 7 yearsకి యాక్టివ్గా ఉన్నట్లయితే స్టార్ట్ ఆఫ్ ది 7th yearలో పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాం. అంటే 50% ఆఫ్ అమౌంట్ని పార్షియల్గా విత్డ్రా చేయవచ్చు. అకౌంట్లో 3 to 6 years మధ్య ఉంటే లోన్ ఫెసిలిటీ కూడా ఎలిజిబుల్ అవుతాం. అంటే మనం 25% ఆఫ్ అవైలబుల్ అమౌంట్లో నుంచి లోన్గా తీసుకోవచ్చు. అలాగే మన అకౌంట్ 15 years కంప్లీట్ అయితే మనకి ప్రస్తుతం ఉన్న అమౌంట్తో ఉపయోగం లేనప్పుడు మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్స్ట్రా 5 yearsకి మనం అకౌంట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 5 years అకౌంట్ ఎక్స్టెండ్ చేయవచ్చు. ది సెల్ఫ్ ఫార్ బెటర్ రిటర్న్స్. అంటే ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత రిటర్న్స్ పొందే అవకాశం మనకు ఉంది.
పీపీఎఫ్ అకౌంట్లో. ఇకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మన పీపీఎఫ్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలంటే ఎవ్రీ ఇయర్ మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా అయినా చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. మళ్ళీ యాక్టివేట్ చేయడానికి 50 రూపీస్ పెనాల్టీ అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ 500 రూపీస్ ఫర్ ఎవ్రీ ఇన్యాక్టివ్ ఇయర్ పే చేయాలి. ఇక జాయింట్ పీపీఎఫ్ ఆర్ ఎన్ఆర్ఐ పీపీఎఫ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయలేము. ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే చైల్డ్ స్టడీస్ కోసం అయితే కూడా బిఫోర్ మెచ్యూరిటీ మా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏవైనా జరిగినప్పుడు అకౌంట్ హోల్డర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ నామినీకి ఇస్తారు. నామినీని యాడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మస్ట్ కూడా. ఇకపోతే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంతకు ముందు మైనర్ అకౌంట్కి 7.1% ఉండేది. కానీ లేటెస్ట్గా అప్డేట్ ప్రకారం ఇది 4% అయ్యింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పీపీఎఫ్ అకౌంట్ అనేది సెకండరీ అకౌంట్ ఒకవేళ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఇంతకుముందు 4% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అది 0% అయింది. సో మనకి ఒకవేళ 2 అకౌంట్స్ ఆర్ సెకండరీ అకౌంట్ ఉంటే అది క్యాన్సిల్ చేసుకొని ఒక అకౌంట్గా చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు ఎన్ఆర్ఐ అకౌంట్స్ 7.1% ఇంట్రెస్ట్ రేట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 0% చేశారు. సో ఎన్ఆర్ఐ అకౌంట్స్ అనేవి నెక్స్ట్ నుంచి యూస్ అవ్వవు. అలానే మన యొక్క కిడ్స్ ఫ్యూచర్ గురించి అండ్ మన ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పీపీఎఫ్ అకౌంట్లో సేవింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంది. అలానే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. మీరు గూగుల్లోకి వెళ్ళి పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ని సెర్చ్ చేస్తే మీకు కొన్ని క్యాలిక్యులేటర్స్ వస్తాయి. అందులో మీరు వెళ్ళి మనం ఇయర్లీ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, 15 years టెన్యూర్కి 7.1% ఇంట్రెస్ట్ రేట్తో మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ 22,50,000 చేస్తాం. దానికి ఇంట్రెస్ట్ 18,18,209 రూపాయలు మనకు అందుతుంది. సో టోటల్ మెచ్యూరిటీ 15 years కంప్లీట్ అయ్యేసరికి మనకి 40,68,209 రూపీస్ చేరుతుంది. సో ఇదండి పీపీఎఫ్ అకౌంట్ గురించి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ రూపంలో మీ సపోర్ట్ని అందజేస్తారని కోరుకుంటూ మీకోసం మీ రేపటి కోసం 999980. థ్యాంక్ యూ.